జబ్బు ముందు శరీరం కంటే కూడా మనసుకి స్టార్ట్ అయింది. మనసుకు స్టార్ట్ అయ్యి ఆ తర్వాత శరీరాన్ని ఒక దారి చేసిద్ది. ఆ సోదరి చెప్పింది, ఆమె బాగా బలహీనపడి క్లైమాక్స్కి వెళ్ళింది. చివరి స్టేజ్కి వెళ్తే ఆమె బ్లడ్ శాంపిల్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే 2 చుక్కలు పడేది 3 చుక్కలు పడింది. అంటే ఏంటి, పూర్తిగా వ్యాధి బారిన పడిపోయింది, ఇక లేదు ఛాన్స్ అని. ఏమేం చేసిందో తెలుసా? ఆ టెస్ట్ని ఏదైతే ఆ అమ్మాయి ఆ జబ్బు ఉన్న ఆ టెస్ట్ని చూసుకొని కృంగిపోయిద్దో, ఆ మధ్యకాలంలో చిన్న చిన్న ఇవి ఇచ్చారు వాళ్ళు, టెస్ట్ చేసి వస్తువుల్లాగా ఇచ్చేవాళ్ళండి. వాటిని ఏదో అంటారు, ఏవో ఏం దగలు పడతాం మనకేం తెలుసు. దానిలో డ్రాప్స్ పడతాయి అన్నమాట. అది పడేసిందాం. పడేసి ఇంటికి పోయి ఏం చెప్పింది తెలుసా ఈ పేషెంట్కి? అసలు నీకు హెచ్ఐవి అని చెప్పింది ఎవరు? అసలు నీకు అది లేదంట అని చెప్పింది. నాకు లేకపోవటం ఏందక్క అంటే, నీకు అసలు ఆ జబ్బే కాదంటే నీకు అది లేదంట, రిపోర్ట్ వచ్చింది, నన్నేం చేయమంటావు అని చెప్పి. బెడ్ మీద చావుకి వెళ్ళిపోయిన మనిషి 4 రోజుల్లో నార్మల్ వచ్చేసింది. ఇప్పుడు నంబర్ 1గా ఉంది. అదేంది, చచ్చిపోవాలిగా. కానీ ఈమె దేవుని బిడ్డ, ఆ మాట చెప్పిన దేవుని బిడ్డ. నేను అబద్ధం అయితే అయింది, కానీ ముందు ఆ మనిషి బతకాల, కాబట్టి జబ్బు అసలు లేదని చెబుతా, తర్వాత సంగతి తర్వాత అని. లేదని చెప్పి మానసికంగా కృంగిపోయి మంచం పట్టిన అమ్మాయి, నాకు జబ్బు లేకపోవడం లేదంట, మరి నన్నేం చేయమంటూ లేదంటే, మరి నేను ఎట్లెందుకు అయిపోయాను? మనోవ్యధతో అయిపోయావు. లేదంట. 4 రోజుల్లో మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసి ఇప్పటికీ సజీవంగా ఉంది, నంబర్ 1గా ఉంది. కాటా వేస్తే 80 కేజీలకు తక్కువ దోగనంత వెయిట్ ఉందా, 80 కేజీలకు పైన ఉంది. ఇదేందండి, చచ్చిపోవాలి కదండి. అంటే ఎక్కడుందండి కీలకం? ఎక్కడుందండి ఆంతర్యం? ఫస్ట్ మనసులో ఉందండి, మనసులో ఉందండి.